అనేటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ఎవరైతే నిజమైన రైతులు, వ్యవసాయం చేసే రైతులు, ఆ రైతానికి సంబంధించిన వ్యవసాయానికి ఆరోగ్యమైనటువంటి భూములకు తప్పకుండా 12,000 రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష వీళ్ళు రైతు కూలీలకు సంబంధించి అధ్యక్ష, భారతదేశంలో నాకు తెలిసి మాలాంటి రైతు కూలి బిడ్డలకు ఈ రైతు కూలి డబ్బులు అనే ఆలోచన ఎవరికి రాదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయి సార్. పేదవాళ్ళకి అండగా నిలబడాలనేటువంటి ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ, గిరిజనులు, అర్జునులు, బట్టు బడగాల వర్గాలకు వచ్చిన ఆలోచన ఈరోజు మా ప్రభుత్వాలకు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఆ ప్రభుత్వాలు రుణపడి ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నామంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మా వెన్నట్టు ఉన్నాయి కాబట్టి. ఇవాళ రైతు కూలీలు ఎవరున్నారు అధ్యక్షుల గ్రామాలు? ఉపాధి హామీ కూలిపోయేటువంటి ఎవరు అధ్యక్ష? ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అధ్యక్ష. మైనార్టీలు చాలా తక్కువ మంది అధ్యక్ష గ్రామాల్లో ఉంటారు, టౌన్లలో ఉంటారు కాబట్టి. ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలకు సంబంధించి భూమి ఉన్నటువంటి అంటే మనం రైతు భరోసా ఇస్తున్నాం. కానీ నిజమైన నిరుపేద రైతు కూలీలు, నిరుపేదల సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఎవరున్నో వారికి రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి వారికి ఇందిరమ్మ భరోసా ద్వారా మరి సంవత్సరానికి ఇందిరమ్మ భరోసా ద్వారా 12,000 రూపాయలు భారతదేశంలో ఎక్కడ ఉన్నా చూపెట్టమండి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అమలు చేస్తున్న విషయాన్ని ఈ సభ తమ ద్వారా ఈ సభ తెలియజేస్తున్నారు అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఇవాళ కూలీలకు డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రభుత్వానికి రాలేదు, ఆనాటి ప్రభుత్వాలు కానీ రాలేదు అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వానికి ఏమైనా రైతు బంధు ఇచ్చి పేద వాళ్ళను మరి పెద్దవాళ్ళుగా చేసే ఆలోచన చేసినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ ధరణి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బ్రాహ్మణంగా ఇవాళ భూములు అమ్మినారని మాట్లాడుతున్నారు అధ్యక్ష హరీశ్రావు గారు. ఆనాటి ఆ ప్రభుత్వం అమ్మినటువంటి భూములు అధ్యక్ష ఒకసారి లెక్క తీయండి అధ్యక్ష, ఏం తప్పేం లేదు. నిజంగా మేమెంత అమ్మినారు ఈ సంవత్సరంలో, వాళ్ళు ఎంత అమ్మినారు? అసలు భూమి అమ్మడం ఒక భాగం అయితే అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని అధ్యక్ష, ధరణి అనే ఒక దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రుద్దినటువంటి గొప్ప నాయకులు, వారి నాయకులు అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష, ఆ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే ధరణి అధ్యక్ష నిజంగా పేదవాళ్ళు గ్రామాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక మంది భూములు కోల్పోయినారు అధ్యక్ష ఈ ధరణి వల్ల అధ్యక్ష. ఆ ధరణిని తీసుకొచ్చే అధ్యక్ష ఏదైతే ప్రభుత్వమైనటువంటి భూములు, అసైన్ భూములు, అదేవిధంగా ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి ఎవరి దగ్గర భూములు ఉంటే ఈ హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ బలహీనంగా ఎవరైనా ఒక భూమి ఉన్నారో రైతు కనబడితే ఆ భూమిని లాక్కోవడానికి ఉన్నటువంటి భూములు అమ్మడంతో పాటుగా ఆ భూములను లాక్కొని తమ సంపాదన పెంచుకున్నటువంటి నాయకులు, ఆ నాయకులు అటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకనే ఇవాళ అధ్యక్ష భూములు అమ్మినటువంటి నైతికమైన హక్కు మీకు లేదు అధ్యక్ష. మీరు భూములు అమ్మడమే కాదు, ప్రభుత్వం అడగడానికి ఒక మన భూములు అమ్మితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఈ ధరణి వల్ల పేదవాళ్ళ భూములన్నీ గుంచుకొని మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకుంటే మీరు ఆనాటి నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఇవాళ పేదవాళ్లకు మరి సులభంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించబడాలని, పేదవాళ్ళు ఈ యొక్క భూమి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో భూభారతి తీసుకోవాలన్న గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొని వస్తాం. తద్వారా పేదవాళ్ళకి సంబంధించిన భూములని రక్షించబడాలి, పేదవాళ్ళ భూములు వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఈ ప్రభుత్వ విధానం కాబట్టి ఇవాళ రైతు భూభారతిని తీసుకొని వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి అధ్యక్ష 10 సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క పేదవాడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. వీళ్ళు ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఒక్క కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళ కార్డులో చేరాలంటే కూడా అవకాశం లేదు అధ్యక్ష. పరిపాలన 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వండి వీళ్ళ అధ్యక్ష. పేదవాళ్ళకి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అధ్యక్ష వీళ్ళు. అందుకని పేదవాళ్ళు ఇవాళ మనం దరఖాస్తులు పెట్టుకోమంటే అధ్యక్ష లక్షల దరఖాస్తు వచ్చిన ఇలా దరఖాస్తులు పేదవాళ్ళకి అధ్యక్ష.
ఎందుకంటే రేషన్ కార్డు వస్తేనే ఏదైనా అర్హత ఉంటుందని ఒక ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇవాళ ఆ యొక్క రేషన్ కార్డుల కోసం ఇవాళ అనేకమైన దరఖాస్తులు, లక్షలాది దరఖాస్తులు. అందుకనే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని అతి త్వరలో రేషన్ కార్డు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళకు అందించాలనేది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇదే కార్డు కొత్త కార్డులతో పాటుగా పేద వర్గాలందరికీ కూడా అధ్యక్ష సన్న బియ్యం పంపిణీ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. వీళ్ళకి అటువంటి ఆలోచన రావు అధ్యక్ష. అందుకని వాళ్ళ కొత్త రేషన్ కార్డు ఇస్తాం. కొత్త రేషన్ కార్డుతో పాటుగా ఒక డిజిటల్ కార్డు ఇస్తే అధ్యక్ష, బాలునాయక్ దేవరకొండలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న రేషన్ కార్డు ఇక్కడ కూడా నేను సరుకులు తీసుకునే విధంగా ఆ డిజిటల్ కార్డును తయారు చేయడం జరిగింది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మా నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఈ హైదరాబాద్లో ఉంటారు అధ్యక్ష. కానీ వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా ఇక్కడ సివిల్ సప్లై తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కానీ ఈనాటి ప్రభుత్వం మీరు ఎక్కడైనా ఉండండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ జీవిస్తే అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇవాళ మన సుమారుగా మరి డిజిటల్ కార్డు ఇవ్వడంతో పాటుగా మరి అనేక మందికి ఇవాళ రేషన్ కార్డు తీసుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని చెప్పి సభ తెలియజేసుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరు మాట్లాడుతూ వరి ధాన్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ సన్న ఓట్లకు అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు కింటాలకు 500 ఇచ్చేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. నిజంగా రైతులు మనం దానంగా ఇచ్చే డబ్బుల కంటే కష్టపడి పనిచేసి నేను పండించిన పంటకు ఆత్మ గౌరవంగా నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయంటే రైతు యొక్క సంతోషమే వేరే అధ్యక్ష. అందుకనే ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష రైతాంగాన్ని సంబంధించి అధ్యక్ష కింటాలకు 500 సన్న ఓట్లు కొనుగోలుడానికి మరి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఒక రైతు కనీసం 30 క్వింటాలు ఒక ఎకరంలో పండిస్తే అధ్యక్ష 500 చొప్పున అధ్యక్ష ఇవాళ 30 క్వింటాలు పండిస్తే 15,000 రూపాయలు ఒక రైతాంగానికి ఒక ఎకరం పైన వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అంటే ఎంత గొప్ప అవకాశం అధ్యక్ష. ఇవాళ చాలా మంది అంటున్నారు, గ్రామాల్లో మేము తిరుగుతున్నాం అధ్యక్ష, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష ఈ వరి ధాన్యం పట్ల 500 బోనస్ ఇచ్చి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రైతాంగానికి అండగా నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉందో ఒక్కసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టే రెసిడెన్షియల్ స్కూళ్ళ గురించి మాట్లాడినారు అధ్యక్ష. హాస్టల్ల బాధలు, హాస్టల్ల కష్టాలు మీకు తెలుసు, నాకు తెలుసు అధ్యక్ష. హరీష్ రావు గారికి తెలియదు అధ్యక్ష. ఎందుకంటే హాస్టల్లో తింటే ఎంత కష్టంగా ఉంటుంది, హాస్టల్లో తినేటువంటి అన్నంలో పురుగులు వస్తే ఏం బాధ ఉంటుంది, కష్టం ఉంటుందో ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కానీ హరీష్ రావు గారికి తెలియదు అధ్యక్ష. మన ప్రాక్టికల్ తిన్నాం అధ్యక్ష, మనం చదువుకున్నాం, కష్టపడ్డాం, ఈ స్థాయికి ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్తున్నారు ఇలా గురుకులలో పిల్లలు చదివే పిల్లలు ఎవరు పిల్లలు అధ్యక్ష? ఇవాళ పేదవాళ్ళైనటువంటి బలహీన వర్గాల పిల్లలు అధ్యక్ష. ఎస్టీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, బీసీల పిల్లలు, మైనార్టీ పిల్లలు అధ్యక్ష. వీళ్ళు ఏం చేసిన అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గురుకులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గురుకులను పివి నరసింహారావు గారు మొదలుపెట్టినారు అధ్యక్ష. గురుకుల పేద పొరగాల పిల్లల పట్ల, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పిల్లలకు అండగా ఉన్నారనేది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి గారు మరి పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన గురుకులను. కానీ అధ్యక్ష ఒక గురుకులనే మొదలుపెట్టలేదు అధ్యక్ష, అనేకమైనటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్ నిర్మించింది అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను అధ్యక్ష. నేను ఎస్టీ హాస్టల్లో చదువుకున్నా, తమరు కూడా చదువుకున్నాను అధ్యక్ష. ఎస్టీ హాస్టల్ ఆ రోజు చదువుకుని సీటు దొరకడానికి అనేక కష్టాలు పడ్డాం అధ్యక్ష. ఆ నుంచి హాస్టల్లో చదువుకున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసు. కానీ వీళ్ళు గురుకులాల్లో చదివేటువంటి ఎన్ని హాస్టల్ గారు చెప్పినా ఉన్న వీళ్ళు